సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో ఆర్ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై అవగాహన కార్యక్రమం కొనసాగుతోంది. ఫౌండేషన్ చైర్మన్ ఆర్కే లక్ష్మి నేతృత్వంలో ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే 72వ రోజుకు చేరుకుంది. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకోవడం ద్వారా ప్రాంతంలో ఉన్న వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే లక్ష్మి మాట్లాడుతూ అనేక కుటుంబాలు ఇళ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయని, అలాగే మంచినీరు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు వంటి మౌలిక వస్తువుల లోపం వల్ల ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అంశాలు తమ సర్వే ద్వారా స్పష్టమయ్యాయని చెప్పారు. అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, భవిష్యత్తులో మాజీ మంత్రి హరీష్ రావు కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే ప్రజల ఆశీర్వాదం తమకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యంగా నిలబడతామని హామీ ఇచ్చారు. మాకు ఇల్లు కూలి చేసుకొని వస్తున్నాము. మాకు ఏం లేదు, మరి లోకల్గా ఎవరు అడ్డుకుంటలేదు కదా మీద ముందుకు. ఎలక్షన్స్ టైంలో వాళ్ళు వచ్చినప్పుడు ఓట్లు వేస్తున్నారు కదా, మీరు మధ్యలో వచ్చి వస్తున్నారా? మరి 10 సంవత్సరాల కేసీఆర్ ఎట్లా ఉంది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది, లోకల్గా ఉన్న లీడర్స్ పరిపాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? మాకు ఇద్దరు ఏం చేయాలి, మాకు ఇద్దరు నుంచి ఏమంటారు? ఎక్కడైనా మేము బయట ఎమ్మెల్యే సార్ ఈ కాలం వచ్చిన ఇంటికి పోయి కాలం వచ్చిన సార్ వేసి ఇంటికి పోయి కాలు పెట్టిన సార్ మీకు తెలుసురాదంటే ఏమైనా కూడా 2000 పింఛన్లు ఎట్లా బతుకుతాం మేడము? ఈ బయట ఉంటే కన్నా అంటే నాకు రంధ్రం ఉన్నది కన్నా. ఉన్నారు కానీ పరిస్థితులు మాత్రం ఇలా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు కానీ పిక్చర్స్ కానీ పెట్టుకున్నా సంవత్సరాల తరబడి తిరుగుతున్నాం కానీ ఎలాంటి ప్రయోజనం మాకు లేదని ఆసిపురవాసులు చెప్తా ఉన్నారు. ఎవరిని కలిసినా కూడా మేము రేపు మాపు అనే మాటే కానీ ముందుకు వెళ్ళట్లేదని ప్రజలు చెప్తున్నారు. ఏంటమ్మా ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడనే పెరిగింది, ఇక్కడనే పెళ్ళి, ఇక్కడనే కోసము 15 సంవత్సరాలుగా నేను కష్టపడుతూ ఉన్నాం. నా పేరు లక్ష్మి అండి. ఆర్ఆర్కే ఫౌండేషన్ చాలా మందికి నా ఫౌండేషన్ ద్వారా ప్రజలకి సాయం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాము. ఎంపీ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, కార్పొరేటర్ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క ఎలక్షన్స్ లో నేను వర్క్ చేయడం జరిగింది. కానీ ప్రజలకి సమస్యలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న 3 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు ఏమంటున్నారు, ఇంతకు ముందున్న 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఇక ముందు ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రజల్లో తిరుగుతున్నాము. 72 రోజుల నుంచి డోర్ టు డోర్ సర్వేలో మేము తిరుగుతా ఉన్నా కూడా ప్రజలు అనేక సమస్యలతో విసిగిపోయి ఉన్నాము. మేము మాత్రం ఎక్కడేసిన కొంగలు అక్కడగానే ఉన్నాయి ప్రభుత్వ పనులు అనేది వాళ్ళ ఆరోపణ. అంతేకాదు ప్రభుత్వాలు మారాలి, నాయకులు మారాలి, మారితేనే ఏదైనా మనం బాగుపడతాము. రోడ్లు వేసాము, కరెంట్ ఇచ్చాము, డ్రైనేజీలు బాగు చేశామని తాజా మాజీ కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు. కానీ పరిస్థితులు అలా లేవు. ఎక్కడ డ్రైనేజ్ అక్కడ పొంగుతా ఉంది ఆర్సీపురంలో. అలాగే కాకుండా 8 కాలనీలలో కూడా పరిస్థితులు అలాగా ఉన్నాయి. ఎందుకు 3 సార్లు ఒకే కమ్యూనిటీకి కార్పొరేటర్ సీటు ఇచ్చి కూడా వాళ్ళు ఎందుకు డెవలప్ చేయబోతున్నారు అని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఆర్సీపురంలో అయితే మరీ ఎక్కువ సమస్యలు ఉన్నాయి. 268 డివిజన్ లో ఇక్కడ నేను చేసిన సర్వేలో ప్రతి ఒక్క సమస్య, ప్రతి చోట డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్ ఉంది. అలాగే డబుల్ బెడ్రూమ్లు కూడా 5 సంవత్సరాలకు పైన అయింది మేము పెట్టుకొని కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. మమ్మల్ని తిప్పుతా ఉన్నారు. ముసలాళ్ళకి పెన్షన్స్ కూడా రావట్లేదు. అలాగే కార్పొరేటర్ల ఇళ్లకి మేము పోయినా కూడా మేము లేము, మా ఇంటి దగ్గరకు రావద్దు అనే మాట వినపడుతుందని ప్రజలు నా మాటగా చెప్తున్నారు. ఏం చేద్దాం మరి, ప్రజలు ఏమంటారు వాళ్ళ మాటల్లో నేను
ప్లేస్ కూడా ఎందుకు అడగలేకపోతున్నారు? మన కాసు ఎట్లుంటదంటే చేస్తారు కాదు పెద్దోళ్ళు కదా చేస్తారు కానీ ఆశపడ్డాం ఇంకా తిరిగి నోట్లో మట్టి కొడతారు అని తెలియదు గొప్పలాగా ఇంకా తిరిగి మట్టి కొడతారు వాళ్ళు మంచోళ్ళు కదమ్మా అలా ఇంకా తిరిగి 5 ఇచ్చి తినేటోళ్ళకేమో చేస్తున్నాం. మా దగ్గర ఏం లేదు, మేము ఇయ్యము. ఏమి ఇస్తున్నాం? ఎవరు ఇస్తారో కూర్చొని తింటున్నాం, మేము చూస్తాం. మా చుట్టూ మేము తెచ్చుకోలేదు. ఫోన్ మాడిపోతే ఇట్లా ఇదే పరిస్థితి ఇక్కడ ప్రజలకు కొనసాగుతుంది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల ప్రభుత్వం మాది, ప్రతి ఒక్కరూ జెండా మోసే కార్యకర్తే మాకు ఎప్పుడూ మాకు దగ్గరగా ఉండాలనే కేసీఆర్ గారు ఇవన్నీ గమనించుకుంటున్నారా? ఇక్కడున్న లీడర్స్ గాని ఎందుకు పార్టీలు మారుతూ ప్రతి క్షణం ప్రజలతోటి ఆడుకుంటూ ఓట్లు వేసినప్పుడే మేము మీ ముందుకు వస్తాము, తర్వాత